రావణాసురుడు అహంకారాన్ని అణచడానికి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అంటారు. అలాగే పాండవులతోటేమో కృష్ణుడు ఉన్నాడు. అలాగే నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుణ్ణి నాశనం చేశారు ప్రహ్లాదుడు భక్తితో. ఇప్పుడు మన భారతదేశం మీద ఒక ఈవిల్ లాంటి ఒక నెగటివిటీ వచ్చినప్పుడు మా ఇండియన్ సూపర్ హీరో అఖండానా, మీరు మా ఇండియన్ సూపర్ హీరో అని అంటున్నారు అందరూ. అవునండి. అంటే మెయిన్గా మనకి మన సనాతన హైందవ ధర్మం దాని మీద అంటే మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటాం. అలాగే లేకపోతే ధర్మం జోలికి ఎవరు వచ్చినా, ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూని ఒక దీనిగా వాడుకుంటాడు, ఒక ఆయుధంలాగా వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం చూపించాం. అఖండనం ఒక పరికరంగా వాడుకుంటాడని. ఇందులో మన ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు, మాట్లాడుతుంటారు సనాతన హైందవ ధర్మం అని. చాలామంది మన వాళ్ళకి అర్థం కాదు సనాతన హైందవ ధర్మం అంటే ఏంటో. ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి, దాని యొక్క శక్తి, దాని యొక్క గౌరవం, దాని యొక్క పరాక్రమం ఏంటి అన్నది. దాని తర్వాత మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన సత్యం కోసం పోరాడాలి, ధర్మంగా మనం జీవించాలి, లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు. ఇవన్నీ